ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కేబిహెచ్పి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలు, ఆయన 77వ జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి తెలంగాణలో సైతం కూడా ఈసారి మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గం కనుక పరిశీలిస్తే మొన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సంబంధించి 2023 ఎన్నికల్లో 3 పార్టీలకి సంబంధించి ఇక్కడ జనసేన, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. మరొక పక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి మరి వంగవీటి మోహన్ రంగా, వైఎస్ రాజశేఖర రెడ్డిల జయంతి వేడుకలు అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వేసిన పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ నెల 8వ తారీఖున ఈ జయంతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమం. సో మీరు అక్కడ కనుక ఫ్లెక్సీలు కనుక చూస్తే కూకట్పల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వేసిన ఫ్లెక్సీలు చూస్తే వంగవీటి మోహన్ రంగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారుల జయంతి కార్యక్రమాలు అంటూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలు అంటూ ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బండి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆయన కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆయన అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ ఫ్లెక్సీలు కనుక చూడొచ్చు. ఇక్కడ ఇంకో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ తరపు నుంచి మన పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా విచ్చేస్తున్న శ్రీ మాధవరం కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం అంటూ బీఆర్ఎస్ నేతలు సైతం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా జనసేన, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు, మన పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూకట్పల్లి నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా మావాడంటే మావాడు అని చెప్పుకోవడం కోసం అటు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయో అంతకన్నా ఎక్కువగా మొట్టమొదటిసారి తెలంగాణలో సైతం కూడా వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అదేవిధంగా పార్టీల తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ టెంపుల్ బస్ స్టాప్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వేలాది మందికి ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. బెజవాడ శాసనసభ్యులుగా వంగవీటి మోహన్ రంగా ప్రస్థానం ఏదైతే ఉందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన శాసనసభ్యుడిగా ఆనాడు అధికార పార్టీ లోపాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఆయన అయితే పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠాన్ని గడగడలాడించినటువంటి శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ రంగా పేరుంది. ఆయన మరణానంతరం 1988 డిసెంబర్ 26 ఆయన హత్య జరిగింది. ఆయన మరణానంతరం తెలుగుదేశం పార్టీ అక్కడ పతనావస్థకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే వంగవీటి మోహన్ రంగా అనే పేరు ఎంత ప్రభావితమైనదో ఆయన మరణం అంతకన్నా ఎక్కువ ప్రభావితం అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని మరి ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఆయన పేరు మీద కార్యక్రమాలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున మరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మళ్ళీ మరొకసారి వంగవీటి మోహన్ రంగాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఆయన వేడుకలు. తెలంగాణలో అంతకన్నా ఎక్కువగా తెలంగాణలో ఇంకా ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి.